ఇది 1982లో జరిగిన స్టోరీ. రియల్ స్టోరీ. దెయ్యం ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి నలుగురు వ్యక్తులు అనుకుంటున్నారు. రవి, ప్రియా, అర్జున్, సల్మాన్ కలిసి కషిడిఘాట్ లో దెయ్యాలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఒకరోజు నైట్ వెళ్తారు. కానీ ప్రియ మాత్రం 1982లో మా తాతయ్య ఆ బస్సులోనే చనిపోయారు అని రవికి చెప్తుంది. బాడీ కూడా దొరకలేదు. మా నాన్నమ్మ ఇప్పటికీ ప్రతి డిసెంబర్ 15కి ఏడుస్తుంది. అది కర్సెడ్ ప్లేసెస్ అని చెప్తుంది. రవి ఏమీ కాదులే అని చెప్తాడు. ప్రియ కోపంగా చూసి, చనిపోయిన వాళ్ళ మీద కంటెంట్ తీస్తున్నావు, నువ్వు మనిషివేనా రవి అని అంటుంది. రవి సీరియస్గా చూసి, నువ్వు ఏమైనా చెప్పు కానీ నేను మాత్రం వెళ్తాను ప్రియా అని చెప్తాడు. ప్రియ కొంచెం ఆగి, అయితే నేను కూడా వస్తా రవి, నీకు ఏమైనా అయితే నేను బ్రతకలేను రవి అని చెప్తుంది. రవి సరే మరి పద అని తనతో పాటే తన డ్రైవర్, కెమెరామ్యాన్తో కలిసి టెంపోలో బయలుదేరుతారు. మగ్గం చెక్ పోస్ట్ రాత్రి 11:30 గంటలకు చేరుకుంటారు. టెంపో ట్రావెలర్ ఆగి ఉంది. బూత్ హంటర్ స్టిక్కర్. రవి, అర్జున్, కెమెరామ్యాన్ సల్మాన్, ప్రియ దిగుతారు కిందికి. పోలీస్ కానిస్టేబుల్ లాఠీతో అడ్డుకుంటాడు. కానిస్టేబుల్ అంటాడు, సార్ మీరు ముందుకు వెళ్ళకండి, ఇది నో ఎంట్రీ. రాత్రి 12 అయితే ఘాట్ క్లోజ్ అయిపోతుంది. ఇది కలెక్టర్ ఆర్డర్. 1982 నుండి రూల్స్ వచ్చాయి సార్ అని చెప్తాడు కానిస్టేబుల్. ఏమాత్రం పట్టించుకోకుండా రవి మాత్రం తన దగ్గర ఉన్న ఫేక్ సర్టిఫికేట్ లెటర్ చూపించి, నాకు ఇప్పుడు లైవ్ పర్మిషన్ దొరికింది అని చెప్తాడు కానిస్టేబుల్తో. కానిస్టేబుల్ అనుమానంగా చూసి పక్కకు తప్పుకుంటాడు. టీ స్టాల్ ముసలాయన వచ్చి రవి చేయి పట్టుకుంటాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ముసలాయన గొంతు వణుకుతుంది. బాబూ వెనక్కి వెళ్ళిపో. నా కొడుకు ప్రకాష్ కూడా 2010లో దెయ్యం లేదు అని నీలాగే వెళ్ళాడు. కానీ కర్వ్ 7 దగ్గర టెంపో దొరికింది. కానీ వాడు మాత్రం దొరకలేదు. ఇప్పటికే 14 సంవత్సరాలు అయింది బాబూ, మీరు వెళ్ళిపోండి అని ముసలాయన చెప్తాడు. రవి మాత్రం తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ను తీసి, తాతయ్య సూపర్ ఎమోషనల్ అయిపోయావు అని చెప్తాడు. కానీ ఆ ముసలాయన ఉమ్మేస్తాడు. ముసలాయన ఛీ, చావుని యూట్యూబ్లో పెడతారా, కర్మ కాలి పొండి, పోయి చావండి అని తిట్టుకుంటా వెళ్ళిపోతాడు ముసలాయన. టెంపో పొగమంచుల్లోకి వెళ్తుంది. ప్రియ భయంతో రవి భుజం మీద తల పెడుతుంది. కషిడిఘాట్ కర్వ్ 3 అర్ధరాత్రి 12 గంటలకి దట్టమైన పొగమంచు. టెంపరేచర్ పడిపోయింది. అర్జున్ కెమెరాలో అందరి నోటి నుండి ఆవిరి కనిపిస్తుంది. లైవ్లో 80K వాచింగ్స్. రవి కెమెరామ్యాన్కి వణుకుతూ కూడా నవ్వుతూ, హలో గైస్, వెల్కమ్ టు మోస్ట్ హంటెడ్ కషిడిఘాట్. చూశారా, టెంపరేచర్ 18 నుండి 6కి అయిపోయింది. ఏసీ ఆఫ్లో ఉంది. గోస్ట్ ఏసీ వేసిందా అని చెప్తాడు. సల్మాన్ డ్రైవింగ్ చేస్తూ భయంతో, భాయ్ రేడియో ఆపేనే, ఆఫ్ చాలు హో గయా. రేడియోలో 1960 నాటి పాట ప్లే అవుతుంది. ప్రియ ఒకటేసారి ఉలిక్కిపడి, రవి ముఖంలో మొదటిసారి నవ్వు మాయమవుతుంది. కెమెరాకి వెనక్కి తిరిగాడు. రవి గుసగుసగా అర్జున్తో, ఒరే ఈ పాట ఎవడు పెట్టాడు రా, ప్లేలిస్ట్లో లేదు కదా. అర్జున్ భయంతో, భాయ్ నేను ముట్టుకోలేదు, బ్లూటూత్ కూడా ఆఫ్లోనే ఉంది అని చెప్తాడు.
అంతలో టెంపో ముందు నుండి తెల్లని మెరుపు రోడ్డు దాటింది. సల్మాన్ బ్రేక్ వేస్తూ అరుస్తూ, భాయ్ కుచ్ తో థా సామ్నే, వైట్ శారీ వాలి కుచ్ థా ఇట్లాని అంటాడు. రవి కోపంగా, ఏం లేదు, పొగమంచు భ్రమ, డ్రైవ్ చెయ్యి, లైవ్ ఆపకు అని చెప్తాడు గట్టిగా. కవ్ 7 డెత్ స్పాట్. రాత్రి 12:33 గంటలకి టెంపో ఆగుతుంది. యాక్సిడెంట్ ప్రోన్ జోన్, కవ్ 7 బోర్డ్. పక్కనే 1982 నాటి విరిగిన రైలింగ్. లైవ్లో 150K వాచింగ్స్. రవి గుసగుసగా కెమెరామ్యాన్కి, గాయ్స్ ఇక్కడే 1982లో 50 మంది చనిపోయారు. ఫీల్ అవుతోందా? ఏదో ఎనర్జీ నా వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి అని చెప్తాడు. అంతలో హెడ్ లైట్లో తెల్ల చీర ఆకారం కనిపిస్తుంది. రోడ్డు మధ్యలో తల వంచుకొని నిలబడి ఉంది. జుట్టు నడుముకు వరకు, చేతికి ఎర్రగాజులు తొడుచుకుంది. చాట్లో ఎక్స్ప్లోడర్, భాగో బిహైండ్ యూ, రామ్ రామ్, ఓ మై గాడ్, ఇది రియల్ గోస్టే ఉంది అని అనుకుంటున్నారు. అర్జున్ అరుస్తూ కెమెరా పడేసి, భాయ్ గాడీకే సామ్నే ఔరత్ అని అంటాడు. సల్మాన్ బ్రేక్ వేస్తాడు. టెంపో ఆగుతుంది. ఇంజన్ డెత్, లైట్స్ ఆఫ్, లైవ్ కట్, పిన్ డ్రాప్ సైలెన్స్. అందరి గుండెల్లో చప్పుడు మాత్రమే అనిపిస్తుంది. టుక్ టుక్ టుక్. విండో మీద రక్తంతో చేతి ముద్రలు బయట నుండి ఒక్కొక్కటి పడుతున్నాయి. ప్రియా చిన్నగా ఏడుస్తూ, రవి ఆమె మా తాతతో చనిపోయిన లక్ష్మి అత్త అని చెప్తుంది. విండోకి ఒక ముఖం అతుక్కుంది. సగం కాలిపోయి, ఒక కన్ను లేదు, మరో కన్ను తెల్లగా, పెళ్లి నగలు, ముక్కు పుడక మెరుస్తున్నాయి. లక్ష్మి ఇచ్చో వాయిస్ చాలా స్వీట్గా, కానీ వెన్నులో ఉణుకు పుట్టేలా అనిపిస్తుంది. రవి, నన్ను ఇంటికి తీసుకెళ్తావా? 42 ఏండ్లు అవుతుంది. మా అమ్మ నా కోసం పన్వాల్లో వెళ్ళాలి అని అంటుంది. రవి కింద పడుతాడు. భయంతో ప్యాంటు తడిచిపోతుంది రవికి. మాటలు కూడా రావట్లేదు రవికి. సల్మాన్ వణుకుతూ డోర్ లాక్ చేస్తూ, భాయ్ మత్ ఖోలో నా దర్వాజా, మేరా భీ ఫ్యామిలీ హై, బచ్చా హే అని అంటాడు సల్మాన్. అర్జున్కి ఫిట్స్. కళ్ళు తెల్లగా అయిపోతాయి. నోటి వెంట నురుగు. లక్ష్మి గొంతు అర్జున్ నోటి నుండి వస్తుంది. అర్జున్, లక్ష్మి, రెండు గొంతులు కలిసి ఏడుస్తూ అరుస్తారు. 15 డిసెంబర్ 1970 నాటి నా పెళ్ళి అయిన మొదటి రోజు. రమేష్తో పన్వాల్ వెళ్తున్నా. బస్సు లోయలో పడింది. మంటలు. అమ్మా రమేష్, నా బాడీ దొరకలేదు రవి. నేను ఇంకా చలిలోనే ఉన్నా. 3000 అడుగుల కింద కాళ్ళకు పట్టీలు ఇంకా ఉన్నాయి అని అంటుంది లక్ష్మి. ఫ్లాష్ బ్యాక్లో బస్సు పడటం, మంటలు, లక్ష్మి కాలిపోవడం, రమేష్ చెయ్యి వదిలేయడం, రవి మోకాలి మీద ఏడుస్తూ దండం పెడుతూ, సారీ అమ్మా, నేను నమ్మలేదు, నిన్ను ఫేక్ అనుకున్నా, కానీ నా కంటెంట్ కోసం ఇది నేను నమ్మలేదు. చెప్పు, ఏం చేయమంటావో, నీకు ముక్తి ఇస్తా అని అంటాడు రవి. అర్జున్ ఆర్ లక్ష్మి. పన్వాల్ ప్లాట్ 12 లక్ష్మీనగర్.
అమ్మ దగ్గరికి తీసుకెళ్తే మిమ్మల్ని బతికిస్తా అని అంటుంది లక్ష్మి. లేకపోతే ఈ టెంపో కూడా ఇదే కవ్ 7లోనే లోయలోకే పడేస్తాను అని అంటుంది లక్ష్మి. లోయలోనే మీరు 51, 52, 53, 54 అవుతారని బెదిరించింది. కానీ ప్రియ మాత్రం రవి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, రవి ఆమె దయ్యం కాదు, ఒక కూతురు. తల్లి కోసం 42 ఏండ్ల. ప్లీజ్ రవి, ప్లీజ్ అతన్ని కొంచెం హెల్ప్ చేయి అని అంటుంది. కానీ రవి కూడా అనుకుంటాడు హెల్ప్ చేయాలని. రవి గట్టిగా ఊపిరి పీల్చి కళ్ళు తుడుచుకొని, సరే తీసుకెళ్తాం, కానీ నాకు ప్రామిస్ చెయ్యాలి. నా ఫ్రెండ్స్ని, నా ప్రియని ఏమీ నువ్వు చెయ్యనని నాకు ప్రామిస్ చెయ్యాలి అని రవి అంటాడు. అప్పుడే లక్ష్మి, సరే నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, మీకేమీ చెయ్యను, నాకు మాత్రం మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్తుంది. అప్పుడే ఇంజన్ గర్జిస్తూ స్టార్ట్ అవుతుంది. హెడ్లైట్ ఆన్, లైవ్ ఆటో రీకనెక్ట్, 300 వాచింగ్స్. లక్ష్మి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. అర్జున్ నార్మల్ అయ్యాడు, కానీ ఏం గుర్తులేదు. అతనికి ఏమైంది, ఏం జరిగిందో కూడా గుర్తులేదు. ఘాట్ రోడ్. రాత్రి 1:30 అయిపోయింది. టెంపో నెమ్మదిగా విగుచుకుంటోంది. స్పీడ్ మాత్రం 30. ఇరువైపులా 50 తెల్లని ఆకారాలు టెంపోతో పాటు నడుస్తున్నాయి. కాళ్ళు నేల తాకట్లేదు. 1982 ప్యాసింజర్లు అందరూ ముఖాలు కాలిపోయి, బట్టలు చినిగిపోయి ఉన్నాయి. ఒక ముసలావిడ, ఒక చిన్న పాప కూడా ఉంది. రవి లక్ష్మి వైపు చూసి ఏడుస్తూ, మీ అందరికీ ఇంటికి చేరుస్తా, ప్రామిస్, ఇక చాలు, ఇక ఘాట్లో ఎవరూ చావకూడదు. లక్ష్మి మొదటిసారి నవ్వుతూ కాలిన ముఖం మాయమై 19 ఏళ్ల అమ్మాయిలా మారిపోతుంది. నువ్వు మంచివాడివి రవి, అందుకే నీకు నేను కనిపించాను. నమ్మని వాళ్లకు నేను కనిపించను. నువ్వు నా తమ్ముడివి అని చెప్పి వెళ్ళిపోతుంది.